హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయండి. ఇంకా కేక్ అయితే కట్ చేసాము 12కి. పిల్లల్ని అయితే తొందరగా నైట్కి 9కి అయితే పడుకోబెట్టేశానండి. 12కి అయితే లేపమని చెప్పారు పిల్లలు కేక్ కోసమని. ఇంకా 12 అయిపోయిందండి, అందరం కలిసి కేక్ కట్ చేసాం హ్యాపీగా. ఈ ఇయర్లో అందరూ సంతోషంగా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఇంక ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే లేసామండి. చాలా చలిగా ఉంది. మార్నింగ్ నైట్ వేద్దాం అనుకున్నాం కానీ వీలు అవ్వలేదు పిల్లలతోని. ఇంక ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేశానండి. ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పూజ చేసుకొని గుడికి వెళ్దామని అనుకుంటున్నాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా పిల్లలు లేసారు, వాళ్ళకి మార్నింగే ఇంకా టిఫిన్ ఏం చేయలేదు. చాకోస్ అయితే వేసి ఇచ్చేసానండి. ఇంక ఇక్కడ టీ అయితే పెట్టాను మాకు, మా వారికి నాకు. ఇంకా పిల్లలు కూడా ఎర్లీగా లేచారు. వాళ్ళు కొంచెం టిఫిన్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టెంపుల్కి వెళ్ళాలి కదా. ఇక్కడైతే పిల్లల బ్యాగులు వాష్ చేద్దామని చూస్తున్నానండి. 1 వీక్ అయింది. 1 వీక్ ఒకసారి కంపల్సరీ వాష్ చేస్తాను అనమాట వాళ్ళవి. ఇంట్లో పనులు పూజ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ టెంపుల్ దగ్గర అయితే అయ్యప్ప స్వామి పూజ అవుతుంది. న్యూ ఇయర్ కదా, స్పెషల్ అనమాట. ఈరోజు కంపల్సరీ పూజ జరుగుతుంది. ఇంటికి మాకు కొంచెం దగ్గరలోనే గుడి ఉంటుందంటే ఆ గుడి పక్కన అయ్యప్ప స్వామి పూజ పెట్టారు. చూడండి ఎంత మంది వచ్చారు, అసలు చాలా మంది వచ్చారండి. పాటలు అయితే చాలా బాగా పాడారండి. అసలు గూస్ బంప్స్ వచ్చినాయి మాకే. అసలు అక్కడైతే అంత బాగా జరిగింది పూజ. పూజ అయిపోయిన తర్వాత పిల్లలు కూడా కొంచెం ఆడుకునేలా పెట్టారు, అక్కడే ఆడుకున్నారు. ఇంకా మేము అక్కడే అన్నదానం పెట్టారండి. అక్కడే భోంచేసుకొని వచ్చేసినాము. ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ అయితే ఇవ్వాలి కదా. ఇంకా మార్నింగ్ అయితే ఎర్లీగా లేసాం కదండి, తొందరగా ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము పనులన్నీ కంప్లీట్ చేసుకొని. ఇంకా ఈవినింగ్ 4 అయింది వచ్చేటప్పటికే. పొద్దున్న 11కి వెళ్తే ఇంకా చాలా టైర్డ్ అయిపోయాము అందరం అయితే. ఇక్కడైతే ఇంకా పిల్లలకి ఇన్స్టంట్ సూప్ అయితే చేస్తున్నానండి. పిల్లలకి కొంచెం ఈవినింగ్ చల్లగా ఉంటుంది కదా, సూప్ ఇస్తే కొంచెం బాగుంటుందని చెప్పి ఫస్ట్ రాగానే ఇదే చేశాను. ఇది స్వీట్ కార్న్ సూప్ అండి. ఇప్పుడు అన్నీ మనకు అందుబాటులో ఉంటున్నాయి కదా. ఇంకా చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇది జస్ట్ వాటర్ బాయిల్ చేసుకొని అందులో వేసుకోవడం, ఇది సపరేట్గా మళ్ళీ వాటర్లో కలుపుకొని ఇంకా ఒక 5 మినిట్స్ అట్లా మరిగించుకుంటే సరిపోతుంది వాటరు. ఇంకా సూప్ అంటే పిల్లలకు కూడా కొంచెం మంచిదే కదండి, అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను సూప్స్ అట్లాంటివి వాళ్ళకి. ఇంకా సూప్తో పాటు స్వీట్ కార్న్ చాట్ కూడా చేశానండి. ఇంకా పొయ్యి మీద వాటర్ అయితే పెట్టుకొని కొంచెం వాటర్ వేడైన తర్వాత స్వీట్ కార్న్ వేసేసి కొంచెం సేపు ఉండాలండి. కొంచెం సేపు తర్వాత తీసి కొంచెం సాఫ్ట్గా అవుతాయి కదా అవి. ఇంకా ఈవినింగ్ టైం కదా అండి, పిల్లలు కూడా మూవీ చూస్తాను అడిగారు. టీవీలో ముఫాసా మూవీ వచ్చిందంటే ఏదో టైగర్స్ అవి ఉన్నాయి. ఇంకా పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా, యానిమల్స్ ఉంటాయి అందులో. ఇంకా అందుకే చాట్ కూడా వాళ్ళకి చేసిస్తే ఇంకా హ్యాపీగా తింటూ మూవీ చూస్తారు కదా అని చెప్పేసి ఇంకా చేశాను. ఇంకా మనం పిల్లలకి అప్పుడప్పుడు అట్లాంటి మూవీస్ కానీ ఇంకెక్కడికైనా బయటకి అట్లా తీసుకెళ్ళడం, అట్లా తీసుకెళ్తే బాగుంటుంది కదండి. పిల్లలు కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. ఇంకా వీక్లీ 1 టైం అట్లా తీసుకెళ్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇంకెక్కడికైనా టెంపుల్స్ కానీ, వాళ్ళకి ఏదైనా పార్క్ నచ్చింది అట్లాంటి ప్లేసెస్కి. ఇంక ఇక్కడ మా బాబు అయితే ప్లెయిన్ చాట్ అయితే చేస్తున్నాడండి. ఇంకా నేనేమో ఆనియన్స్ అవన్నీ మిక్స్ చేసి చేస్తున్నాను, తనేమో ప్లెయిన్గా చేశాడు. ఇంకా ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో అయితే బటర్ వేసుకోవాలండి. బటర్ వేసుకున్న తర్వాత స్వీట్ కార్న్ వేసేసుకోవాలి. స్వీట్ కార్న్ వేసుకున్న తర్వాత కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి, ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసాం కదా. కొంచెం జస్ట్ ఫ్రై చేసి తీయాలన్నమాట, కొంచెం టేస్ట్ కోసం అన్నమాట. కొంచెం ఆనియన్, టమాటో, కొంచెం కొత్తిమీర వేయాలి. కొత్తిమీర తర్వాత కొంచెం చాట్ మసాలా ఉంటుంది కదండి, చాట్ మసాలా వేయాలి. కొంచెం పెప్పర్ పౌడర్, సాల్ట్, కొంచెం లైట్గా చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలండి. ఇంకా రెడీ అయిందండి, పిల్లలకైతే వేసి ఇచ్చేస్తున్నాను.
ఇంక ఇట్లాంటి చిన్న చిన్న ఇంట్లోనే ప్రిపేర్ చేస్తా కాబట్టి పిల్లలు కూడా హ్యాపీగా తింటారండి. ఇంకా పిల్లలైతే ఇక్కడ వెయిటింగ్ నా కోసము. ఇంకా నైట్కి అయితే టమాటో మెంతికూర అయితే చేస్తున్నానండి ఇక్కడ. ఇంకా రైస్ అయితే పెట్టేశాను. ఇంకా మన వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.